హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే కాకినాడ నుంచి సామర్లకోట వయా అచ్చంపేట ఉండూరు నుంచి వెళ్తానండి. అంటే జనరల్గా ఏడీబీ రోడ్డు అందరికీ తెలుసున్నదే కదండి. ఈ ఉండూరు నుంచి రూటు ఎలాగున్నది అన్నది మీకు చూపించడానికి అనేసి ఈ రోడ్లో వెళ్తున్నానండి. ప్రజెంట్ అయితే మనం పిఠాపురం రోడ్లో ఉన్నాండి. అంటే అచ్చంపేటకి దగ్గరలో, అచ్చంపేట జంక్షన్కి దగ్గరలో ఉన్నాను అనమాట. ఏపీఎస్పీ అచ్చంపేట రోడ్డు ఉంది కదండి, దగ్గరలో ఉన్నానండి. ఈ ఏరియాలన్నీ బాగా డెవలప్ అయినాయండి. పూర్వం అయితే ఇక్కడ ఏమి ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే బాగా డెవలప్ అయినాయి. షాప్స్ అవి అన్నీ, షోరూమ్స్. ఈ ఏరియాలో ఏంటంటే ఏపీఎస్పీ నుంచి అచ్చంపేట వరకు ఎక్కువ వెహికల్ షోరూమ్స్ ఉంటాయండి. ఈ ఫ్లైఓవర్ కనిపిస్తున్నది కదండి, ఇదేంటంటే ఏడీబీ రోడ్డు డెవలప్ చేస్తున్నారు కదండి, అందులో ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకుని ఏడీబీ రోడ్లో కొంత దూరం ప్రయాణించి మెడికవర్ దాటాక మళ్ళీ అచ్చంపేట వైపు డైవర్షన్ తీసుకుంటాయండి. అలాగే అచ్చంపేట ఊర్లోంచి తర్వాత ఉండూరు నుంచి వెళ్దామండి. ఈ రోడ్లో ప్రయాణం చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. అంటే వర్క్స్ జరుగుతున్నాయి కదంటే, ఎక్కడెక్కడ కొంచెం బ్లాక్ చేసి డైవర్షన్స్ అవి ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం కొద్దిగా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలండి. ఫ్లైఓవర్ ఏంటంటే మనం పోర్ట్కి, ఏడీబీ రోడ్లో నుంచి పోర్ట్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండి. ఫ్లైఓవర్ ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం అండి. ఈ సర్వీస్ రోడ్లో కాకినాడ నుంచి సామర్లకోట వైపు వెళ్ళే వాళ్ళు ఈ సర్వీస్ రోడ్లోకి వచ్చి వెళ్ళొచ్చండి. తర్వాత అవతల పక్కన సర్వీస్ రోడ్లు ఏంటంటే కాకినాడ ఊర్లోకి వెళ్ళే వాళ్ళు అవతల పక్క సర్వీస్ రోడ్ల నుంచి వెళ్ళాలండి. ఇంకా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వలేదండి, వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. అందుకని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ట్రావెల్ చేయాలండి. చూసారు కదా, బస్సులు అవి, హెవీ వెహికల్స్ కూడా ఈ సర్వీస్ రోడ్లోకి వస్తున్నాయండి. చూడండి, ఇక్కడంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది 4 lanes రోడ్ అండి. చూసారు కదా, మీకు మధ్యలో బ్యారియర్స్ అవి ఉన్నాయి కదా. సామర్లకోట అవతల మనకి మళ్ళీ టైల్స్ ఫ్యాక్టరీ ఉంది కదండి, రాక్ సెరమిక్స్ దగ్గర ఏడీబీ రోడ్లో కలుస్తుంది అనమాట. అంటే సామర్లకోట బైపాస్ చేసుకుని ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు అండి. లాస్ట్ వీడియోలో ఏంటంటే మెడికవర్ అవతల నుంచి మీకు ఏడీబీ రోడ్ చూపించాను. కానీ ఈ వీడియోలో ఏంటంటే మనం మెడికవర్ దాటాక అచ్చంపేట ఊర్లో నుంచి మళ్ళీ ఉండూరు నుంచి వెళ్దామండి సామర్లకోట. అంటే ఆ రూట్ ఎవరు ఎక్కువ చూడరు కదా, ఎలా ఉన్నది చూపిద్దామని ఆ రూట్లో ట్రావెల్ చేస్తున్నానండి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది మెడికవర్ హాస్పిటల్ అండి. రైట్ సైడ్ ఉన్నదంతా అచ్చంపేట ఊరి కింద వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఇది మెడికవర్ హాస్పిటల్ అండి లెఫ్ట్ సైడ్.
చూడాలి, మళ్ళీ అక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, కొంచెం చూసుకుంటూ వెళ్ళాలండి. చూసారు కదా, ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ యాక్సెస్ ఇచ్చారండి. ఇప్పుడు ఏంటంటే ఎదర్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదండి, ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ టర్న్ తీసుకుని అచ్చంపేట ఊర్లోంచి వెళ్దామండి. ఇవన్నీ కూడా లేఅవుట్లు అవుతున్నట్టున్నాయండి, కొత్తగా అదే మట్టి అది వేసి కప్పెడుతున్నారు ఇంకానే. చూడండి, ఇలా రాంగ్ డైరెక్షన్స్లో వస్తుంటారు, కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే రోడ్ వర్క్స్ పూర్తిగా అవ్వలేదు కదండి, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలండి. వీడియో తీసుకునే అడవుల్లో మనం ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి వెళ్తుండాలండి. ఎందుకంటే ఇక్కడ సింగిల్ సర్వీస్ రోడ్డు ఓపెన్ అయిందండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్దామండి. మనం ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తే అచ్చంపేట ఊర్లో నుంచి వెళ్తామండి. ఈ రోడ్లో వెళ్తే మళ్ళీ అచ్చంపేట ఊర్లోంచి కాకినాడ బైపాస్ ఉంది కదండి, అది క్రాస్ చేసుకుని ఉండూరు వైపు వెళ్తామండి. ఇది అచ్చంపేట ఊర్లోకి ఎంటర్ అయ్యామండి. ఈ ఊర్లు కూడా ఇంత ముందులో లేవండి, ఇప్పుడు బాగా డెవలప్ అయినాయి. మంచి మంచి బిల్డింగ్స్ వచ్చినాయి, తర్వాత షాప్స్ ఇవన్నీ తయారైనాయండి. ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు ఏమన్నా కొనుక్కోవాలంటే కాకినాడ సిటీ వరకు రావాల్సి వచ్చేది, ఇప్పుడు అలా కాకుండా ఈ ఊర్లోనే షాప్స్ ఉన్నాయండి. తర్వాత ఏంటంటే అచ్చంపేట జంక్షన్లో కూడా వీళ్ళకి అన్నీ దొరుకుతాయండి. చూడండి ఫ్రెండ్స్, అచ్చంపేట ఊరు ఈ విధంగా ఉందండి. ఈ రోడ్డు ఏంటంటే అలాగా గొంచాల అటువైపు వెళ్తాయి కదండి, అలా కూడా కనెక్ట్ అవుతుందండి. అందుకని గొంచాల వైపు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ రూట్లో వస్తారండి కాకినాడ సిటీకి వెళ్ళడానికి. కాకినాడ బైపాస్ అండి ఈ రోడ్డు, మనకి ఎదురుగా ఉన్నది కాకినాడ బైపాస్ అండి. మనం రైట్ సైడ్ వెళ్తే కత్తిపూడి, అలాగే తుని, అన్నవరం వైపు, విశాఖపట్నం వైపు వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్కి వెళ్తే అమలాపురం అండి, కానీ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదండి ఈ రోడ్డు. మధ్యలో రైల్వే ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వలేదన్నమాట.
ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే అలాగా చంద్రంపాలెం, పిఠాపురం, అంటే పిఠాపురం వెళ్ళక్కర్ లేకుండా రైట్కి వెళ్తే పిఠాపురం వెళ్ళిపోతామండి. చంద్రపాలెం దాటిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే దివిలి, ప్రతిపాడు కూడా వెళ్ళొచ్చండి. అంటే ప్రతిపాడు వెళ్ళడానికి ఈ రూట్ కూడా బాగానే ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ జంక్షన్లో ఏంటంటే మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే సామర్లకోట వెళ్తామండి. ఉండూరు నుంచి ఆ కార్ వస్తుంది కదండి, అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే చెప్పాను కదండి దివిలి, ప్రతిపాడు వెళ్ళొచ్చు అనమాట. పిఠాపురం కూడా వెళ్ళొచ్చండి. ఈ రూటు వర్షాకాలం బాగుండొచ్చండి, అంటే గ్రీనరీతో ఉండొచ్చు. ప్రస్తుతం ఎండాకాలం అవుతుంది కదండి, అయిపోతుంది ఆల్మోస్ట్. వరి కోతలు అవి అయిపోయినాయండి. పొలాలు అవి అంటే గడ్డితోటి ఉన్నాయన్నమాట. వర్షాకాలం అయితే పొలాలు అవి పూర్తిగా వరి నాట్లతోటి వాటితోటి గ్రీన్గా ఉంటాయి కదండి, చూడడానికి అది బాగుంటుంది. ఈ రూట్లో కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్ల నుంచి, ఉండూరు నుంచి, అది కాకినాడ వచ్చి వాళ్ళందరూ ఈ రూటు వాడతారు కదండి, అందుకని ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. తర్వాత హైవేలోని హెవీ వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి కదండి, అందుకని ఈ రోడ్డు కూడా ఎక్కువ మంది వాడుతుంటారండి. హెవీ వెహికల్స్ని అవాయిడ్ చేయడానికి ఈ రూట్లో కూడా ట్రావెల్ చేస్తుంటారనమాట. చూడండి, ఇక్కడ కూడా షాప్స్ అవి ఉన్నాయండి ఈ రూట్లోనే. రోడ్డు కట్టి ఇటు తుప్పలు అవి ఉన్నాయండి, కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి బాగానే. కాకపోతే ఇంకా వరి పొలాలు అవి మాత్రం ఇంకా ఎండిపోయి ఉన్నాయండి, అంటే నాట్లు అవ్వలేదు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ మనకి ఏదో అమ్ముతున్నారు, కళ్ళు అనుకుంటా అండి. కళ్ళేనండి, కళ్ళు అమ్ముతున్నారు రైట్ సైడ్. పల్లెటూరులో ఇవి కామన్ అండి, ఈ సీజన్లోనే పల్లెటూరులోనే. తర్వాత హైవేల వారినది కళ్ళు అమ్ముతుంటారండి చాలా చోట్ల. ఈ రూట్లో అయితే బ్రహ్మానందపురం అని బోర్డు ఉందండి, బ్రహ్మానందపురం అట. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా లేఅవుట్లు ఉన్నాయండి, లేఅవుట్లు అవి సైట్లు అవి అమ్ముతున్నారు. అంటే ఈ లేఅవుట్లకి అటు ఏడీబీ రోడ్ ఉంది కదండి, ఆ ఏడీబీ రోడ్ నుంచి కూడా రూట్లు ఉంటాయండి, దారులు ఉంటాయండి. ఫ్రెండ్స్, మీరు ఈ రూట్లో ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? ట్రావెల్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక లేఅవుట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఫ్రెండ్స్, ఇంకా ఎండలో ఇంకా చాలా తీవ్రంగానే ఉన్నాయండి. బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీతో పాటు వాటర్ బాటిల్ అది క్యారీ చేయండి. వాటర్ అంటే మనకి ఎక్కడైనా దాహం వేసినా మనకి ఇబ్బంది ఉండదండి, లేకపోతే వడదెబ్బ తగులుతుంది అనమాట. బెస్ట్ ఏంటంటే కూల్ వాటర్కి, హాట్ వాటర్కి పనికొచ్చేలా ఉంటాయి కదండి, అలాంటి వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. స్టీల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఫ్లాస్క్ టైపు,
నేను ఆన్లైన్లో చెక్ చేసి ఏమన్నా మంచివి ఉంటే ఒకసారి ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరులో ఎలాగున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఈ రూట్ ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఈ రూట్లోనే ఒక రైల్వే గేట్ కూడా క్రాస్ చేస్తామండి. చూడండి, రైట్ సైడ్ ఒక పాన్ షాపు హోటల్ టైప్లో ఉంది. ఎక్కడ దారిలో ఆగట్లేదండి, అంటే ఆగి తీయట్లేదు. కొంచెం నేను ఒక చిన్న పని మీద వెళ్తున్నాను అనమాట. అది టైం అయిపోతుంది అందుకనేసి ఆగకుండా వెళ్తున్నానండి. యాక్చువల్గా ఈ రూట్లో నేను కూడా ఎప్పుడూ ట్రావెల్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రావెల్ చేయడం. మీలో ఎంతమంది ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి ఉండూరు అండి. ఇప్పుడే ఉండూరు అనేసి సైన్ బోర్డు కూడా వచ్చింది. ఇక్కడి నుంచి ఉండూరు అనమాట. అంటే మనకి ఈ రూట్లో బ్రహ్మానందపురం ఒకటి తగిలిందండి, ఉండూరు ఒకటి వచ్చింది. ఫ్రెండ్స్, మనకి రాబోయేది రైనీ సీజన్ కదండి. మంచి గొడుగులు ఏమన్నా ఉంటే ఆన్లైన్లో చెక్ చేసి ట్యాగ్ చేస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చెక్ చేయండి. అంటే అంబ్రెల్లాస్ చాలా వెరైటీస్ ఉంటాయండి ఆన్లైన్లో. నేను ఒకసారి చూసి మంచిగా ఏమన్నా కనిపిస్తే పెడతానండి. ప్రజెంట్ మనం ఉండూరు విలేజ్లో ఉన్నామండి. ఉండూరు విలేజ్ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. తర్వాత ఇంకేమన్నా మీకు ఏమైనా రూట్లు వీడియో కావాలంటే అవి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు వీలైనంత వరకు చేస్తానండి. చూడండి, ఉండూరు విలేజ్ ఈ విధంగా ఉందండి. అంటే కాకినాడలోని చాలామంది ఈ రూట్లో ట్రావెల్ చేసి ఉంటారండి. ఈ విలేజ్కి వస్తుంటారు ఏదో ఒక పని మీద, రిలేటివ్స్ దగ్గరికి. కాకినాడ విలేజ్కి ఈ ఊరికి చాలా సంబంధం ఉంటుందండి. మనకి లెఫ్ట్ సైడ్ బాదం చెట్టు అండి. ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువే ఉంటుందండి, ఎందుకంటే సామర్లకోట నుంచి ఇటుపక్క వచ్చి వాళ్ళు గొంచాల ఇవన్నీ వెళ్ళే వాళ్ళు కూడా ఈ రూట్లో వస్తుంటారు కదండి. ఇది ఉండూరు మెయిన్ రోడ్ అండి. కొన్ని పాతకాలపు ఇళ్ళు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంకానే. రామాలయం ఉంది. ఆల్మోస్ట్ ఊరు ఎండ్కి వచ్చామండి. ఉండూరు ఊరు ఎండ్కి వచ్చాం అనమాట. పర్లేదండి, ఊరు బాగానే ఉంది. షాపులు ఉన్నాయి చూడండి, షాపులు ఉన్నాయి కదా. ఏం కావాల్సినా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఊర్లోనే దొరుకుతాయండి. ఇది ఫ్రెండ్స్ ఉండూరు ఇలాగ ఉందండి. మనం ఇంకా రైల్వే గేట్ వరకు రాలేదండి. ఈ రూట్లో ఒక రైల్వే గేట్ ఉంటుంది. ఆ రైల్వే గేట్ క్రాస్ చేసిన తర్వాత మనం సామర్లకోట వైపు వెళ్తామండి.
పల్లెటూరులో వాతావరణం చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా ట్రాఫిక్ అది పెరిగిపోయిందండి. చూడండి, మీరే చూశారు కదా ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి ఈ రూట్లోనే. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా అంతా గ్రీన్గా ఉందో, గ్రీనరీ తోటి చాలా బాగుందండి, చెట్లతోటి. ఇదేదో మామిడి చెట్టు ఇప్పుడు పూత పూసిందండి, పునాస్కాప్ అయి ఉంటుంది. చూడండి, రోడ్డు వారినంతా కొబ్బరి చెట్లు. రోడ్డు వారిన వేప చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయండి. అంటే ఎవరో వేసినవి అవి ఉంటాయి. చూడండి, ఈ ఏరియాలో రోడ్డు వారినంతా మామిడి చెట్లు కాదు, వేప చెట్లు ఎక్కువ ఉన్నాయండి. ఇలాంటి గ్రీనరీలో ట్రావెల్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఇలాంటి రూట్లో ట్రావెల్ చేయడం మీకు ఎవరికైనా ఇష్టమేనండి? చూడండి ఫ్రెండ్స్, పక్కన ఒక కాలువ కూడా ఉందండి మనకి. ఇలా ఒక సైడ్లో కాలువ కూడా వాటర్ తోటి వెళ్తుంది. రోడ్డు కట్టి ఇటు చెట్లు చాలా బాగున్నాయండి. చూడండి, బాదం చెట్లు అండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి, రూట్ ఎలా ఉందో. బ్యూటిఫుల్ రూట్ అండి, చాలా బాగుంది. మరి కెమెరా ఎంతవరకు న్యాయం చేస్తుందో నాకు తెలీదు. మన కళ్ళకైతే చాలా బాగా కనిపిస్తుందండి. మరి కెమెరా ఎంతవరకు క్యాప్చర్ చేస్తుందో ఐడియా ఉండదు కదండి. ఈ రూట్లో ఒక రైల్వే గేట్ క్రాస్ చేస్తామని చెప్పాను కదండి, అది ఇదేనండి. ఈ రైల్వే లైన్ ఏంటంటే విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళి రైల్వే లైన్ అండి. ఈ గేట్ సామర్లకోట దాటిన తర్వాత వస్తుందండి ఈ రైల్వే గేటు. ఫ్రెండ్స్, నేను పూర్తిగా సామర్లకోట వరకు వెళ్ళట్లేదండి. ఈ రోడ్లో సామర్లకోట ఎంట్రన్స్లో రోడ్లో కలుస్తామండి. అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని మళ్ళీ కాకినాడ వైపు తిరుగుతాను అనమాట. సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళే దారిలో కొంచెం రోడ్ సైడ్ షాప్స్ అవి ఉంటాయండి. అంటే చీపుర్లు అనేసి, తర్వాత ఫ్రూట్స్ అనేసి ఇలాంటివన్నీ అమ్ముతుంటారు. చీపుర్లు, తర్వాత ఫ్రూట్స్, తర్వాత డ్రై ఫిష్ మార్కెట్ కూడా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ జంక్షన్ వస్తుంది కదా, ఈ జంక్షన్లో ఏంటంటే రైట్ టర్న్ తీసుకుంటే మనం సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతామండి. అలాగే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మళ్ళీ కాకినాడ వైపు వెళ్తామండి. సామర్లకోట ఊరికి వెళ్ళకుండా ఇలా కాకినాడ వైపు తిరుగుతున్నానండి. ఎదరంతా రోడ్ సైడ్ మార్కెట్ ఉంటుందండి.
చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ పనసకాయలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ కొంచెం ఎక్కువ బార్గెనింగ్ ఉంటుందండి, చూసుకుని కొనుక్కోవాలి. చూడండి, జొన్న పొత్తులు. లెఫ్ట్ సైడ్ చూసారా చీపుర్లు అవినే. పనస్తాన్లు అవి అమ్ముతున్నారండి ఇక్కడ. మొత్తం ఈ చెట్ల కింద అంతా ఈ మార్కెట్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ డ్రై ఫిష్. జొన్న పొత్తులు మొత్తం సంవత్సరం అంతా దొరుకుతాయండి ఈ ఏరియాలో. చూసారా పనసకాయలండి. చూడండి, ఇక్కడ పనసతోనలు అవి అమ్ముతున్నారు. పనసతోనలు సీజన్ అయిపోతుందండి. వర్షాలు పడ్డాక కొంచెం చప్పబడిపోతాయి, తీయదాని ఉండదండి. ఇప్పుడు పర్వాలేదు, ఇంకా 2-3 వర్షాలు పడ్డాయంటే చప్పబడిపోతాయండి. ఇక్కడ మార్కెట్ ఏదైనా కొంచెం బార్గెనింగ్ ఉంటుందండి, చూసుకుని మాట్లాడుకుని కొనుక్కోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ హైప్ అని కొత్త ఆప్షన్ వచ్చిందండి, హైప్ చేయడం మర్చిపోకండి. Thank you for watching the video and